ఆల్రైట్. కొండ మీద అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశమైంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలు. 24న పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు చంద్రబాబు దంపతులు. 28వ తేదీ రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ఉంటుంది. గరుడ వాహన సేవను చూసేందుకు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లపై సమావేశంలో చర్చిస్తారు. బ్రహ్మోత్సవాల బుక్లెట్స్ను ఆవిష్కరించారు టీటీడీ చైర్మన్. 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయని చెప్తున్నారు. బ్రహ్మోత్సవాలు సీఎం కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, టీటీడీ పాలక మండలి సమావేశం ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించే ఏర్పాటు, ఇందుకు సంబంధించే భక్తులకు వస్తున్నటువంటి ఏర్పాట్లపైన ప్రధాన చర్చ జరగబోతోంది. అయితే కొత్తగా వచ్చినటువంటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు ఒకవైపు సత్కరించి ఆయన్ని స్వాగతం పలుకుతూనే బోర్డు పలు కీలక నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రధాన చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. భక్తుల రాకపోకలకు సంబంధించి వసతి, ట్రాన్స్పోర్ట్ తో పాటు బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగానే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ భావించింది. ఇందులో భాగంగానే ఏర్పాట్లపై నిమగ్నమైంది. ఇందుకు సంబంధించి పాలక మండలి సభ్యులు కమిటీగా ఏర్పడి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా టీటీడీకి సంబంధించినటువంటి పలు అంశాలు, ప్రధాన అంశాలు చర్చకు రాకపోయినా బ్రహ్మోత్సవాలపైనే ఫోకస్ పెట్టడం. 24లో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కాబట్టి ఆ రోజు ఏ రకమైన భద్రత ఉండాలి. బ్రహ్మోత్సవాలకు దాదాపుగా 4200 మందికి పైగానే పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు ఉంటుంది. ప్రతి గ్యాలరీలో ఒక సీనియర్ అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పేసి భావిస్తున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు అతి కీలకమైనటువంటి ఘట్టంగా గరుడ వాహన సేవ జరగబోతోంది. ఇందుకు సంబంధించి టైం మేనేజ్మెంట్ ఏ రకంగా ఉండాలి, అసలు ఎంతమంది భక్తుల్ని గ్యాలరీలో ఫుల్ చేసి ఆ తర్వాత తిరిగి భక్తులను రీఫిల్ చేయాలి, అసలు రోజుకు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 430 ఆర్టీసీ బస్సులకు పైగానే తిరుగుతాయి. ఇందుకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు కొండ మీద ఉండకుండా ఉండే విధంగానే ఒక పక్కా ప్రణాళికను రూపొందించే విధంగా టీటీడీ, విజిలెన్స్, పోలీస్ విభాగాలు పనిచేయాలని చెప్పేసి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు బ్రహ్మోత్సవాలకు సంబంధించి తీసుకునే అవకాశం అయితే ఉంది. కొద్దిసేపట్లోనే మీడియా సమావేశంలో కూడా ఈ వివరాలు వెల్లడించే అవకాశం. రైట్ రాజు.